ఈవేళ క్రైస్తవుని చూడగానే క్రీస్తు రూపము కనబడాలి. క్రైస్తవుడు మాట్లాడితే క్రీస్తు మాట వలె ఉండాలి. క్రైస్తవుడు నడిచి వెళుతూ ఉంటే క్రీస్తు వెళుతున్నాడా మన మధ్య నుండి అన్నట్లుగా ఉంటుంది. అది క్రైస్తవ జీవనము, అది దేవుని కలిగినటువంటి బ్రతుకు. లోకానుసారముగా జీవించడానికి క్రైస్తవుడుగా నీవు పిలువబడలేదు. క్రీస్తు నిన్ను ప్రేమించింది, క్రీస్తు నిన్ను బాగు చేసింది, క్రీస్తు నిన్ను బ్రతికించింది. క్రీస్తు తన వారిగా నిన్ను నిలువబెట్టుకున్నది ఎందుకు అంటే దేవుని యొక్క రూపాన్ని నీ కళ్ళ ముందున్న వారికి చూపించు నిమిత్తము దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్య వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రము. మాతో మీరున్నందుకు మీకు స్తోత్రము. మాతో మీరే మాట్లాడుము. నీ వాక్యమును ప్రజలకు మీరే బోధించుము. నీ సేవకుని మరుగు చేసి నీ శక్తిని ఈ బలహీన ఘటములోనికి మీరు పంపించి బలమైనటువంటి నీ వర్తమానము నీ పిల్లల హృదయములకు తాకునట్లుగా అందించి మహిమ పొందుమని త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములో వినయముగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యం కన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యం కన్నిటిని నా కంటికి చూపించు. త్వరగా రానయ్యున్న శ్రీ యేసుక్రీస్తు ప్రభునందు తైలాభిషేక పండుగకు వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు కృప తోడుగా ఉండునుగాక, ఆమేన్. తైలాభిషేకమును గూర్చి అనేక వాక్య వచనములను బైబిల్ గ్రంథములో మనము చూడగలము. తైలము కొరకు అనేక చెట్లు దేవుని యొక్క సృష్టిలో ఉన్నవి, అనగా దేవుడు వాటిని సృష్టించి ఉన్నాడు. అయితే ప్రత్యేకించి దేవాలయ సంబంధమైనటువంటి కార్యక్రమములలో వాడుట కొరకు అభిషేకముల సందర్భములలో ఉపయోగించుట కొరకు ఒలీవ చెట్లను, ఒలీవ కాయలను, ఒలీవ తైలమును దేవుడు మానవులకు దయచేసి ఉన్నాడు. నోహు జలప్రళయ కాలములో వాడలో చేరిన వారు మినహాయించి బయట ఉన్నవారు అందరూ జలప్రళయములో మునిగిపోయినారు. అదే రీతిగా అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ మునిగిపోయినవి, జంతువులన్నీ ఆ నీళ్లలో ఓపిరాడక ఉక్కిరి బిక్కిరై ప్రాణములు పోగొట్టుకున్నవి. చెట్లన్నీ నీళ్లలో మునిగిపోయి ఎన్నో చెట్లు, బహుశా దేవుని సృష్టిలో ఎన్ని విధములైన చెట్లు ఉన్నవో కానీ అందులో చాలా వరకు అవి పాడైనవి, నశించినవి. అయినా దేవుడు మరలా తిరిగి వాటిని మొలిపించి ఈ సృష్టి అంతటా ఎన్నెన్నో చెట్లను, ఎన్నెన్నో పక్షులను, ఎన్నెన్నో జంతువులను ఆయన కలుగు చేసి ఉన్నాడు. నీళ్లలో మునిగిపోయినా కానీ నెలలు తరబడి
నీళ్లు నేల మీద ఇంకక ఉన్న పరిస్థితులలో కూడా పాడు కాకుండా ఫలించేటట్లుగా, చెట్టు మరలా చిగురించేటట్లుగా దేవుడు ఒలీవ చెట్టును ప్రత్యేకించినట్లు మనం చూడగలుగుచూ ఉన్నాము. నోవహు కాలములో ఓడలో నుండి ఒక పావురమును ఆయన మొదట విడిచిపెట్టినప్పుడు అరికాలు మోపుడికైనను దానికి చోటు లేక తిరిగి ఓడలోనికి నోవహు చేతిలోనికి పావురము వచ్చివేసినది. మరి కొన్ని దినములు ఆగి మరొక పావురమును ఆయన వెలుపలికి పంపినప్పుడు ఈసారి అది ఏమీ లేకుండా తిరిగి రాలేదు, కానీ ఒలీవ చిగురును నోట కరుచుకొని ఓడలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. నిరాశ కాలములో నిరీక్షణ కలిగించే దేవుడు నిష్ఫలమైనటువంటి స్థితిని మార్చి ఫలించే స్థితిని ప్రసాదించేటటి దేవుడు. ఎండిన వాటిలో నుండి కూడా చిగురును తేగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు ఒలీవ చిగురును ఆయన కలుగు చేసి ఇక నుండి ఈ చిగురు చెట్టు అవుతుంది, పుష్పాలు అవుతాయి, కాయలు అవుతాయి, విత్తనాలు అవుతాయి. దేశమంతా లోకమంతా ఎక్కడ చూచినను ఈ చెట్లు ఉండగలిగేటంతటి ఆశీర్వాదము సృష్టికి కలుగుతుంది అనడానికి ఆనవాలుగా, అనగా ఒక శుభకరమైన ఆనవాలుగా దేవుడు ఒలీవ చెట్టును చిగురింపచేసి ఉన్నాడు. ఈ ఒలీవ చెట్టు చూడడానికి ఆకారమునకు ఒక దీప వృక్షము వలె ఉంటున్నది. ఆకు పై భాగము పచ్చగాను, ఆకు క్రింది భాగము సిల్వర్ కోటింగ్ ఉన్నట్లుగా, వెండి పూత పూసినట్లుగా ఉంటుంది. అది మహావృక్షం వలె ఉండదు, కానీ దాని నుండి వచ్చేటువంటి శ్రేష్టమైన ఒలీవ కాయలు, ఒలీవ నూనె ఎంతో విలువైనదిగా ఉన్నది. నాటి నుండి నేటి వరకు కూడా ఒలీవ నూనెకు ఒక ప్రత్యేకత దేవుడిచ్చి ఉన్నాడు. బహుశా ఇశ్రాయేలీయులు వారు ప్రతి సందర్భములో కూడా ఒలీవ నూనెను వాడి ఉన్నారని బైబిల్లో మనం చూడగలుగుచూ ఉన్నాము. దైవభక్తుడైనటువంటి ఆశీర్వాద పుత్రుడైన యాకోబు ఏమీ లేని స్థితిలో ప్రయాణము చేయుచూ ఉన్నాడు. పద్దనరాముకు మనసులో భయము ఉన్నది. అన్న అంతము చేస్తాడేమోననేటట్టి ఆందోళన ఉన్నది. అయినప్పటికీ తాను ప్రయాణము చేయుచు ఒక చోటున ఆగి రాత్రి అయినందున అతడు ఒక రాయి తెచ్చుకొని తల క్రింద ఉంచుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు యాకోబునకు దేవుడు దర్శనమిచ్చినాడు, దీవించినాడు. యాకోబుతో దేవుడు మాటలాడినాడు. ఈ విచిత్రమైనటువంటి సంఘటనను యాకోబు చూచినప్పుడు ఆశ్చర్యపడి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, పరలోకపు గవిని ఇదే, ఇది దేవుని మందిరమగును అని ఒక స్తంభమును నిలువబెట్టి ఆ రాతి స్తంభముపై నూనె పోసినట్లుగా, అభిషేకము జరిగినట్లుగా, ఆలయమునకు అంకురార్పణ జరిగినట్లుగా మనం చూడగలుగుచూ ఉన్నాము. ఇక దేవుని సంఘములో ఏది జరిగినను, అది రాజ్యములో జరిగినను, అది సంఘములో జరిగినను, దేవుడు ఈ తైలమును, ఒలీవ తైలమును ఒక ప్రత్యేకమైనదిగా ఆయన ఏర్పాటు చేసి, ఏర్పాటు కార్యక్రమములలో దానిని వారు వాడుకొనున్నట్లుగా చేసి ఉన్నాడు. అందుచేతనే ఈ తైలము అనేది యూదుల ఆచారములో మనకు కనబడుచు ఉన్నది.
ప్రతి వారికి, ప్రతి దేశస్థులకు, మన దేశం వారికి కొన్ని ఆచారములు ఏ విధముగా ఉంటాయో, ఒక కార్యక్రమం జరిగించేటప్పుడు మనకున్నటువంటి సదాచారములను అనగా మంచి ఆచారములను ఎలాగూ జరిగిస్తామో, యూదులకు ఆచారము, అలవాటు అది అందరూ పిల్లలేమి పెద్దలేమి జరిగించుకునేటట్టి ఒక పని, ఒక పద్ధతిగా వారి ఆచారములలో ఈ ఒలీవ తైలమును వాడుట మనము చూడగలుగుచూ ఉన్నాము. సొలొమోను మహారాజు మహాజ్ఞాని తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయములో 8వ వచనములో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనెను తక్కువ చేయకుము అని తెలియచేసి ఉన్నాడు, వ్రాసి ఉన్నాడు. అనగా దేవుని ప్రజలైనటువంటి వారి వస్త్రధారణ ప్రత్యేకముగా ఉండాలి అని దేవుడు తెలియచేయడానికి గాను తెల్లని వస్త్రములు ధరించుకోవాలి. అనగా దేవుని పరిశుద్ధతకు ఆనవాలుగా ఉన్నటువంటి తెల్లని వస్త్రములు. మరి ఒకటి, దేవుడు వేసుకున్నటువంటి అంగీయు కూడా అది తెల్లనిదై ఉన్నది. ఎందుకనగా ఆయన అంగి పరలోకములో సింహాసనాసీనుడుగా ఉన్న ప్రభువు ధరించుకొనుటను గూర్చి యెషయా ప్రవక్త 6వ అధ్యాయములో తెలియచేసి ఉన్నాడు. ఈ అంగీని గూర్చినటువంటి ప్రస్తావన మనం చూచినప్పుడు తెల్లని అంగీగా కనబడుచు ఉన్నది. తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు ప్రభు యొక్క పునరుద్ధాన సమయంలో కూడా కనబడుచు ఉన్నారు. గనుక సంఘము పరిశుద్ధతకు ప్రతిబింబముగా ఉండునట్లుగా తెల్లని వస్త్రములు ధరించుకొనుట, తలకు తైలమును రాసుకొనుము, తక్కువ చేసుకొనుకుము అని అంటూ ఉన్నాడు. ఇది అభిషేకమునకు ఆనవాలుగా ఉన్నది. అనగా మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నిండిన వారముగా ఉండవలనని దేవుడు కోరుచూ ఉన్నాడు. బాప్తిస్మ సమయంలోనే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అని ప్రభువు చెప్పిన మాటను బట్టి దేవుని సేవకులైనటువంటి వారు ఈ విధంగా ఆ సంగతులను పలికి వారు బాప్తిసం ఇస్తారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన బాప్తిసం పొందినప్పుడు పరలోకము నుండి ఒక తెల్లని పావురము ఆయన శిరస్సుపై వ్రాలుట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను మాటలు బాప్తిస్మా సమయంలో పరలోకము నుండి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభును గురించి మాట్లాడుటయు మనము చూడగలుగుచు ఉన్నాము. మెట్టుకు ఈ రెండింటినీ మనము ఆలోచించినప్పుడు దేవుని యొక్క సంఘములో ప్రతి విశ్వాసి పరిశుద్ధముగాను పరిశుద్ధాత్మను పొందినటువంటి స్థితి కలిగిన వారుగాను ఉండవలనని దేవుడు తెలియచేయచ్చు ఉన్నాడు. వారి మంచి ఆచారములలో పరదేశులైనటువంటి వారికి, పేదలైనటువంటి వారికి, ఏదో దేశము నుండి వచ్చినటువంటి వారికి, తల్లిదండ్రులు లేని వారికి, అనగా నాథుడు అన్నవాడు లేనటువంటి అనాథ స్థితిలో నిలిచి ఉన్నవారిని ఎంత మర్యాదగా చూడవలనో కూడా దేవుడు తెలియచేయించుచూ ఉన్నాడు. ఎవరిని గూర్చిన జాగ్రత్త వారు ఏ విధముగా వహిస్తారో, పేదలను గూర్చి, ఇతరులను గూర్చి, దిక్కులేనటువంటి దీనస్థితిలో ఉన్నవారిని దయచూపి వారిని గూర్చి శ్రద్ధ వహించవలనని ప్రేమామయుడైన దేవుడు తెలియచేయచ్చు ఉన్నాడు.
రెండవ దినవృత్తాంతముల గ్రంథములో 28వ అధ్యాయము 15వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించవలెను, వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపచేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూరపు వృక్షములు గల పట్టణమగు యెరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. ఎలాంటి వారిని కనికరించవలనని దేవుడు తెలియచేయుచున్నాడు. వస్త్రహీనులైన వారిని, లేకపోతే ఆహారము లేని వారిని, అన్నము పానము లేని వారిని, బలహీనులైనటువంటి వారిని కనికరించవలనని ఈ వచనములో మనము చూడగలుగుచూ ఉన్నాము. ఎవరైతే దీనులుగా వారి దేశమునకు వచ్చి ఉన్నారో వారి విషయములో ముందు చేయవలసిన పని వారికి బట్టలు కుట్టించాలి. బట్టలు గౌరవమునకు గుర్తుగా ఉన్నవి. యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళుచున్నప్పుడు ఆయన కూర్చునబోయే గాడిదపై బట్టలు పరిచినారు, దారి పొడవునా బట్టలు పరిచినారు. ఆయన ఎడల వారికున్న గౌరవమును తెలియచేయడానికి బట్టలు. గనుక ఎవరు వస్త్రహీనులుగా ఉన్నారో, సరి అయినటువంటి వస్త్రము కూడా లేకపోయే పరిస్థితి అంటే ఇంకా వారి జీవితం ఎంత ఇబ్బందులకు గురి అయినదిగా ఉంటుందో. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కుటుంబపరమైనటువంటి పోషణకు ఇబ్బంది ఉంటుంది. అందుచేతనే నీవు వస్త్రహీనులను చూచి వారికి వస్త్రములు నీవు కుట్టించాలి. అదే రీతిగా వారి తలలకు నూనె పెట్టించాలి, నూనె పట్టించాలి. వారి యొక్క ముఖము కళగా కనబడినట్లుగా ఈ వస్త్రములు ధరించుకున్న తరువాత వారు తల చక్కగా దువ్వుకొని చూచే వారికి చక్కగా కనబడేటట్లుగా వారికి నీవు నూనె పట్టించాలి. నూనె పెట్టడం ద్వారా ఈ తల వెంట్రుకలు చక్కని కాంతిని కలిగినవిగా ఉంటున్నవి. ఇది ఒక అలంకారముగా మనం చూడగలుగుతూ ఉన్నాము. శుభ సమయాల్లో కూడా ఈ నూనె పట్టించినట్లుగా రూతు విషయములో, ఎస్తేరు విషయములో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఒక పెండ్లి కుమార్తెగా తయారు చేయడానికి నూనె పట్టించినట్లుగా ఎస్తేరుకు నూనె రాసుకున్న స్థితి రూతుకు ఉన్నట్లు వాక్యము తెలియచేయచూ ఉన్నది. వారిని బలహీనులైతే గార్ధబముల మీద నడువలేని వారిని, నిలవబడలేని వారిని, ప్రయాణము చేయడానికి శక్తి లేనటువంటి వారిని గార్ధబొమ్మలపై కూర్చుండబెట్టాలి. వారు ఆయాసపడుతూ అడుగులు వేయలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే కనికరించవలని అంటున్నాడు దేవుడు. వారికి బలము కలుగుటకై ఖర్జూరములు వారు ఇచ్చుట. ఎందుకంటే యెరికోలో ఖర్జూరపు చెట్లు విస్తారముగా ఉన్నవి. యెరికో ఖర్జూరములు చాలా రుచి కలిగినవి. మిగిలిన దేశములలో దొరికే ఖర్జూరముల కంటే, మిగిలిన పట్టణములలో దొరికే ఖర్జూరముల కంటే యెరికోలోని ఖర్జూరములు చాలా ప్రత్యేకమైనవిగా వాటి రుచిలోను వాటి పరిమాణములోను మనము చూడగలుగుచు ఉన్నాము. అలాంటి ఖర్జూరములు వారికి ఇవ్వవలసి ఉన్నది. అనగా పరదేశులైనటువంటి వారిని గౌరవించే విషయములో తలకు ఒలివ నూనె అంటించుట మనము చూడగలుగుచు ఉన్నాము. అది మాత్రమే కాదు, యోహాను సువార్తలో 12వ అధ్యాయము 3వ వచనములో, లూకా సువార్తలో
7వ అధ్యాయము 37వ వచనములో, మార్కు సువార్తలో 14వ అధ్యాయము 3వ వచనములో 8వ వచనములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శిరస్సుపై తలపై నూనె పోసిన వారు ఒకరు, పాదములపై తైలము పోసిన వారు మరి ఒకరు. ఆయన యొక్క పాదములపై అత్తరు తైలము అనగా సువాసనలను వెదజల్లేటట్టి తైలమును ఒక స్త్రీ పూసినట్లుగా చాలా ఖరీదైనటువంటి అత్తరును ఆయన పాదములపై పోసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగే మరియా ఆయన పాదములపై పోయిట మాత్రమే కాకుండా తలపై పోయిట కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ ఆచారమే కడకు యేసు క్రీస్తు వారి భూస్థాపన సమయంలో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి దేహమునకు అత్తరు పూసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నికోదేము అత్తరు తెచ్చి ఆయన శరీరం అంతా పై పోసినాడు. అత్తరు తెచ్చి శరీరం అంతటిపై పోసినాడు. గనుక వారి ఆచారములు ఎంత మంచి ఆచారములుగా కనబడుచున్నవో ఆ ఆచారములకు వారు ఉపయోగించినది ఏమిటి అనంటే ఒలీవ నూనె. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆచారములో తైలాభిషేకమును మనం ఎలా చూడగలుగుతూ ఉన్నామో, ఒక వ్యక్తికి ఈ తైలాభిషేకము ద్వారానే అధికారము కలుగుచూ ఉన్నది. ఈ అధికారములో 2 భాగములు ఉన్నవి. ఒకటి రాజ్యాధికారము, రెండవది సంఘాధికారము. రాజ్యాధికారము రాజుల కొరకును, సంఘాధికారము యాజకుల కొరకును. రాజ్యములో అనేక మంది ఉండవచ్చును కానీ రాజు ఒక్కడే. సంఘములో చాలా మంది ఉండవచ్చును కానీ యాజకులు కొందరు మాత్రమే ఉంటారు. మరి ఈ ప్రత్యేకత వారికి ఎలాగూ కలుగుచున్నది? తైలాభిషేకము జరిగిన తరువాతనే వారు రాజు కాగలరు, లేదా వారు యాజకులు కాగలరు. రాజు అనగానే ఇశ్రాయేలు వారికి మొదటి రాజు సౌలు రాజు. ఉమ్మడిగా ఇశ్రాయేలులందరూ ఉన్న సమయంలో సౌలు తరువాత రాజు దావీదు రాజు. ఈ సౌలుకు అభిషేకము సమూయేలు ద్వారా జరిగినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. దావీదుకు అభిషేకము సమూయేలు ద్వారా జరిగినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. అంటే సౌలుకును దావీదుకును అభిషేకము చేసిన వారు సమూయేలు ప్రవక్త, అభిషేకము చేయువారు ప్రవక్తలై ఉండవలెను, దేవుని ఆత్మతో నిండిన వారై ఉండవలెను. వారు అభిషేకించిన తరువాతే అభిషిక్తులు అనేటటువంటి పేరు వీరు పొందగలుగుతున్నారు. కానీ అభిషేకము లేని వారు అందరి వంటి వారే కానీ దేవుని యొక్క సంఘములో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడుటకు అవకాశము లేదు. సౌలు యొక్క అభిషేకం దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాము. 1వ సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయము 1, 12, 13 వచనములలో సమూయేలు దావీదును అభిషేకించుట. 1వ రాజులు 1వ అధ్యాయము 39వ వచనములో యాజకుడైనటువంటి సాదోకు సొలొమోనును అభిషేకించుట. ఈ విధముగా రాజులైనటువంటి వారికి అభిషేకము జరిగింది, వారు ప్రత్యేకంగానే ఉన్నారు. కానీ సౌలు ఆ ప్రత్యేకతను
పోగొట్టుకున్నటువంటి రాజుగా చూడగలుగుచూ ఉన్నాము. కేవలము తన యొక్క అసూయయే తన యొక్క జీవితమును నాశనము చేసినది. దేవుడు ఆశీర్వదించు దేవుడిచ్చిన ఆశీర్వాదమును ఎవరైనాను కాపాడుకొనలేకపోయినట్లయితే దానికి భిన్నమైనటువంటి శాపమును వారు పొందవలసి ఉంటుంది. సౌలు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని సమూయేలు ప్రవక్త ద్వారా కలిగినటువంటి అభిషేకమును పోగొట్టుకొనుటకు గల కారణము తనకంటే చిన్నవాడైన దావీదును దేవుడు దీవించుచూ ఉన్నప్పుడు ఓర్వలేకపోయినాడు. సౌలు యొక్క నాశనం ఎలాగున్నదో అతని మరణమును గూర్చిన చరిత్ర బైబిల్లో చూడగలుగుచూ ఉన్నాము. సౌలు కుటుంబాన్ని దేవుడు రాజులుగా చేయలేదు. యోనాతానును కానీ మెఫీబోషెతును కానీ రాజులుగా అభిషేకించలేదు. మనలో ఎవరము దేవుడిచ్చిన ఆశీర్వాదమును అభిషేకమును అవిధేయత ద్వారా పోగొట్టుకోకూడదు, అసూయ ద్వారా పోగొట్టుకోకూడదు, దూషణల ద్వారా ఇతరులను ద్వేషించడం ద్వారా పోగొట్టుకోకూడదు. దావీదుకు అభిషేకము జరిగిన తర్వాత దానిని ఆయన కాపాడుకున్నాడు. దేవుడు సొలొమోనుతో మాట్లాడినప్పుడు కూడా నీ తండ్రి అయిన దావీదు నా ఎదుట ఎలాగూ యథార్థముగా నడిచినాడో నీవు కూడా అలాగే యథార్థముగా నడిచినట్లయితే దావీదుకు నేనిచ్చిన వాగ్దానము రాజసింహాసనం అనేది నీ సంతతి వారికి ఉంటుందన్న ఆ వాగ్దానము నెరవేరుతుంది. నువ్వు కాపాడుకోలేకపోతే సౌలుకు నా కృప దూరమైనది, నీకు నువ్వు దూరం అవుతుందన్న హెచ్చరికలను దేవుడు తాను చెప్పినటువంటి మాటల ద్వారా సొలొమోనుకు బయలుపరిచి ఉన్నాడు. అనేక మంది మేము సమాజంలో ప్రత్యేకమైన వారము అని అనుకొని దేవుని ఆజ్ఞలకు లోబడక దేవుని మార్గములో నడువక వారికి నచ్చినటువంటి మార్గములో నడుచుచు దేవునికి దూరస్తులై దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు. వారి జీవితంలో పతనమగుచూ ఉన్నారు. రాజైన దావీదు అలాగూ కాదు. తన దోషమును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. మరెన్నడూ తాను దోషము చేయకుండా జాగ్రత్త పడ్డాడు. తన నోటితో పలుకు మాటల విషయంలో కూడా జాగ్రత్త పడ్డాడు. తన హృదయముతో మాట్లాడుకున్నాడు. దేవుణ్ణి స్తుతించాలని తన ప్రాణముతో చెప్పుకున్నాడు. దేవుని కొరకు గొప్ప కార్యములను చేయవలనని పూనుకొని విస్తారమైనటువంటి బంగారమును, వెండిని, ఇత్తడిని ఆలయ నిర్మాణము కొరకు సమకూర్చినాడు. తన కుమారుడైన సొలొమోనుకు తాను నడవలసినటువంటి మార్గమును దేవుడు సొలొమోనుకు దావీదు తెలియచేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒకవైపు రాజులను రాజ్యాధికారి కొరకు అభిషేకము చేస్తే ఇంకొక వైపున సంఘము కొరకు యాజకులను అభిషేకించి ఉన్నాడు. యాజకులలో మొదటివాడు లేదా ప్రధాన యాజకుడు అహరోను. అహరోను తరువాత అహరోను కుమారులకు అభిషేకము చేయుటకు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గొప్ప నాయకుడు. కేవలము ప్రజలను నడిపించుట కొరకు మాత్రమే కాదు, కానీ ప్రధాన యాజకునికి యాజకులకు తగినటువంటి వస్త్రములను కుట్టించే పని నాయకుడైన మోషే చేసి ఉన్నాడు. వారిని అభిషేకించే సమయంలో వారిపై తైలము పోసినట్లుగా మనము చూడగలుగుచూ ఉన్నాము. నిర్గమకాండములో 28వ అధ్యాయములో 41వ వచనమందు
వారు నాకు యాజకులగునట్లు వారిని అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. వారు యాజకులు కావాలంటే వారికి అభిషేకము కావాలి, ప్రతిష్ఠించబడాలి. దేవుని సేవ కొరకు, సంఘ సేవ కొరకు, అనగా ప్రజల క్షేమము కొరకు వారు సమర్పణ జీవితమును కలిగిన వారై ఉండాలి. వారు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరి వారిని యాజకుల వరుసలోనికి తీసుకొని వచ్చుచూ ఉన్నాడు. నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనములో చూచినట్లయితే, అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకించవలెను అని మోషే గారికి దేవుడు తెలియచేసి ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే వారు తైలము తీసుకొని అహరోను తలపైన, ఎలియాజరు తలపైన తాను పోసి అభిషేకము చేసినట్లు ఫీనెహాసుపై తైలము పోసి అభిషేకించినట్లు మనం చూడగలుగుచూ ఉన్నాము. ఈ తైలాభిషేక పండుగలో మీరు అందరూ ఏకీభవించి ఉన్నారు. ఒకనాడు రాజులు అభిషేకించబడుట, ప్రధాన యాజకులు అభిషేకించబడుట, నేడు సంఘములో ఉన్న వారిని కూడా రాజులుగా అనగా ఘనులుగా దేవుడు నిలబెడుతున్నాడు. అధికారము కలిగిన వారినిగా నిలబెడుతున్నాడు. యాజకులుగా అనగా దేవుని సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువును కలిగినటువంటి ప్రతి వారికి ఆయన అభిషేకించి పరిశుద్ధాత్మతో అభిషేకము జరిగించి అధికారం ఇచ్చి ఉన్నాడు. మీరు మత్తయి సువార్తలో 10వ అధ్యాయమును చూచినను, లూకా సువార్తలో 9వ అధ్యాయము చూచినను, ప్రభువు తన శిష్యులైనటువంటి వారికి అధికారము ఇచ్చి సేవ కొరకు పంపించి ఉన్నాడు. యుద్ధము చేయువానికి వాని చేతికి అధికారం ఇచ్చి ఆయుధమునిస్తారు. ఆ ఆయుధముతో తాను శత్రువులతో యుద్ధము చేస్తాడు. ఆ ఆయుధం పట్టుకుని వెళ్ళి శత్రువులపై జయమును పట్టుకొస్తాడు. ఆ ఆయుధమును పట్టుకొని తన దేశమునకు గౌరవమును ఘనతను తీసుకుని వస్తాడు. ఈవేళ మనకు తుపాకీల వంటి ఆయుధములు లేవు, మనకు అవి వద్దు. కత్తులు కర్రల వంటి ఆయుధములు మనకు లేవు, అవి మనకు వద్దు. మనము శాంతి కాముకులము. దేవుని యొక్క రాజ్య ప్రచారకులము. మన చేతిలో దేవుడు పెట్టినటువంటి ఆయుధము బైబిలు గ్రంథము, అనగా దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యమును పట్టుకొని ప్రజలకు బోధించవాలనంటే ఒక అభిషేకము కావాలి. శిష్యులతో ప్రభు చెప్పిన మాట, మీరు దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, రోగులను స్వస్థపరచాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి, మృతులైనటువంటి వారిని బ్రతికించాలి. ఈ పని చేయుట కొరకు మీకు అధికారము ఇచ్చి పంపించుచున్నాను. ఎందుకనగా ప్రభు అన్న మాట, భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది. సువార్తికుడైనటువంటి మత్తయికి దేవుడు ఆ విషయాన్ని తెలియచేసి, భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది కనుక మీరు నా నామములో సువార్త చెప్పి ఎవరైతే సువార్తను అంగీకరించినారో, విశ్వసించినారో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇవ్వాలని తెలియచేస్తున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా తెలియచేసినాడు. మనము దేవుడిచ్చినటువంటి అధికారమును కలిగి బోధించవలెను, అప్పుడు అద్భుతములు జరుగుతాయి. రోగులను బాగు చేసేది దేవుడే, కానీ మనకు అధికారం ఇచ్చినాడు.
క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేయు కాలము వచ్చును అను కీర్తనలో దైవజనుడు చెప్పిన మాట, ఏ జబ్బునైనను యేసు నామము చెప్పి ఎగురుగొట్టెదవని తెలుసునా? భోజనులు చావంగా పోయి జీవము దారపోసి బ్రతికించెదవు, పోని బ్రతికించెదవు, పునరుద్ధానమిదియే తెలుసునా? అంటే ఈ కాలములో మనము అధికారము కలిగిన వారమైతే, అనగా పరిశుద్ధాత్ముని వరమును మనము కలిగిన వారముగా ఉండి యేసు ప్రభు మనకిచ్చిన అధికారమును వాడుకున్నట్లయితే శిష్యులు ఆ కాలములో చేసిన కార్యములను ఈ కాలములో విశ్వాసులు, సేవకులు చేయగలరు. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 9వ వచనములో తెలియచేసినటువంటి సంగతి అదియే. మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాము అని అంటూ ఉన్నాడు. అధికారము, సంఘము అధికారము కలిగి ఉన్నది. బహుశా రాజ్యాధికారము కొంతకాలమే, కానీ సంఘాధికారము శాశ్వత కాలము. మొదటి శతాబ్దములో క్రీస్తు ప్రభు తన సంఘమును స్థాపన చేసినారు. అనగా యేసు ప్రభు పేరట ప్రారంభమైనటువంటి సంఘము మేడగదిలో పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడి, వారు ఎరుగని భాషలు వారు మాట్లాడుచు, పేతురు వంటి వారు బోధలు చేయుట ద్వారా ప్రారంభమవుట మనం చూడగలుగుచూ ఉన్నాము. సంఘమునకు ఆనాటి నుండి అధికారం ఇవ్వబడినది. శిష్యులు బయలుదేరి వెళ్ళి అధికారము కలిగిన వారి వలె మాట్లాడినారు. కారణం, ప్రభువు కూడా అధికారము కలిగిన వాని వలె బోధించినారు. సంఘము ఆరంభమైన కాలము నుండి 2000 సంవత్సరాల కాలం వరకు సంఘాధికారము నిలిచి ఉన్నది, తొలగిపోలేదు. మనుష్యులు వారి పని ముగించుకోవచ్చును, కానీ సంఘము తన పనిని కొనసాగించుచునే ఉన్నది. ఎందరో రాజులు పరిపాలించారు, వారు లేరు. రాజ్యములు స్థాపించారు, అవి లేవు. కాలగర్భములో ఆ రాజ్యములు కలిసిపోయినవి, కానీ సంఘము కాలగర్భములో కలిసిపోలేదు. సంఘమును, క్రైస్తవ సంఘమును, క్రీస్తు పేరును, క్రీస్తు యొక్క చరిత్రను తెలియచేసే బైబిలు గ్రంథమును ఎవరునూ కాలగర్భములో కలిపివేయలేరు. శాశ్వతముండే దేవుడు యేసుక్రీస్తు. దేవుడు అనగానే శాశ్వతుడు. అలాగే దేవుని యొక్క స్వభావము, స్వరూపము సంఘమునకున్నది గనుక నీకును నీ సంఘమునకును నిత్యము జయము, జయము, నిత్యము ఆయన సంఘము ఉంటుంది. అలాగే బైబిలు క్రీస్తు పూర్వమే దైవజనుడైన మోషే వ్రాయడం మొదలుపెట్టినాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. మొదటి శతాబ్దంలో 100 సంవత్సరాలు వచ్చేసరికి అది పూర్తి అయినది. ప్రకటన గ్రంథమును దేవుడు యోహాను ద్వారా వ్రాయించినాడు. ఇన్ని 100 సంవత్సరములలో వ్రాయబడినటువంటి బైబిలు అంతవరకు మాత్రమే ఉన్నదా? మోషేను క్రీస్తు పూర్వము 1400 ఏండ్ల నాటివాడు అని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను క్రీస్తు శకము మొదటి శతాబ్దములో ఉన్న దేవుని యొక్క సేవకుడు, ప్రభు యొక్క శిష్యుడు. మరి సంఘము ఆ గ్రంథాన్నే పట్టుకున్నది, ఆ ప్రభు మాటలనే చెప్పడం మొదలుపెట్టింది. 2000 సంవత్సరములు అయిపోయినా సంఘము నిలిచి ఉన్నది. ఎక్కడ చూచినా సంఘం ఉన్నది. అందుకే దైవజనుడు అన్నారు, సంఖ్యకు ఎక్కువ సాగుటకెక్కువ ఎవరి మతము, రచనకు ఎక్కువ రాజాలకెక్కువ ఎవరి మతము.
సంఖ్యకు ఎక్కువ సాగుటకెక్కువ ఎవరి మతము, రచనకు ఎక్కువ రాజ్యాలకెక్కువ ఎవరి మతము, విద్యకు ఎక్కువ వైద్యానికెక్కువ ఎవరి మతము, దేశ దేశాలలో దేవవాక్యము చాట ఏర్పాటు చేసిన దేమతంబు, కులభేదమెంచక కులములన్నిటిలోని మనుజులందరి చేర్చు మతమదేది, పరమదస్తులను పిలిచి పరమ మతం బిదే మళ్ళుడంచును చెప్పు మతమదేది, అన్ని దేశాలకై వచ్చియున్న మతము, అవని చుట్టిన క్రైస్తవ మతము కాదే, అన్ని దేశాలకై వచ్చియున్న మతము, అవని చుట్టిన క్రైస్తవ మతము కాదే, అవని చుట్టిన క్రైస్తవ మతము కాదే. అభిషేకము యొక్క శక్తి ఎంత గొప్పదో, నీ జీవితకాలం అంతయు దేవునిచే అభిషేకించబడినటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మాభిషేకమును కలిగి పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి వరములు, భాషా వరము, భాషలకు అర్థములు చెప్పు వరము, ప్రవచన వరము, స్వస్థపరచు వరము, పరిచర్య వరము, బోధనా వరము, ఈ విధమైనటువంటి వరములన్నీ నీవు వాడుకుంటున్నప్పుడు నీ జీవితాంతము శక్తి గలవాడవే. కడకు నీ జీవితమును ముగించుకున్న పెదప కూడా ఎలీషా వలె నీవు శక్తి కలిగినటువంటి ప్రవక్తవుగా దేవుడు నిన్ను వాడుకొని సంఘములో నిలువబెట్టుకుంటాడు. ఇక మూడవదిగా చూచినట్లయితే ఈ తైలము ఆనందమునకు ఆనవాలుగా అగుపడుచు ఉన్నది. ఈ లోకములో ప్రతివారు కొంతగానో గొప్పగానో కలిమి కలిగిన వారుగా కనబడుచు ఉన్నారు. పేదవాడు సైతము తనకంటూ ఒక ఇల్లు, ఒక భూమి, ఒక పని, ఒక వ్యాపారము, ఒక ఉద్యోగము, ఇక ఐశ్వర్యవంతులైతే విస్తారమైనటువంటి ధనము, విస్తారమైనటువంటి బంగారము, ఒక్క మేడ కాదు, మేడలు మేడలు మేడలు, ఒక చోటున భూమి కాదు, ఎన్నెన్నో చోట్ల ఆస్తులు, భూములు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా కుటుంబములో కుమారులను కలిగిన వారు, కుమార్తెలను కలిగిన వారు, లేకపోతే బంధు బలగము కలిగినటువంటి వారు, అధికారులైతే అధికార బలము కలిగిన వారు, రాజ్య బలము కలిగిన వారు, సైన్యంలోనైతే సైన్య బలమును కలిగిన వారు, ఆయుధ బలమును కలిగిన వారు, ఈ బలగము కొరకే ఆరాటపడుతూ తాపత్రయపడుతూ ఉన్నారు. మేమిందులో గొప్పవారము, అందులో గొప్పవారము అని వారి యొక్క కలిమిని గూర్చిన అతిశయమును కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఒక లోటు మాత్రము మానవులందరిలో ఉండిపోయినది. రాజ్యాధికారులేమి, లేకపోతే కొందరు సంఘాధికారులేమి, మరికొందరు ఉద్యోగులేమి, వ్యాపారులేమి, విజ్ఞులేమి, పండితులేమి, మేధావులేమి, అందరిలోనూ ఒక లోటు ఉండిపోయినది. అది నిండుగా లేదు, అది సమృద్ధిగా లేదు, అది కావలసినంతగా లేదు, అది మాటి మాటికి తక్కువైపోతుంది, తరిగిపోతూ ఉన్నది, కొన్ని పర్యాయములు అస్సలు లేనట్లుగా అయిపోతూ ఉన్నది. అది ఏమిటి అంటే మానవుని జీవితంలో కొదువుగా ఉన్నది ఆనందము లేదా సంతోషము. మనిషి ముఖమును చూడగానే కొందరిలో మాత్రమే సంతోషమును మనము చూడగలుగుచూ ఉన్నాము. ముఖము మనస్సును తెలియచేయచ్చు ఉన్నది. ముఖమును చూడగానే కొందరి ముఖము
కనులు ఎర్రబడిపోయినట్లుగా కనబడుచు ఉన్నవి, కాంతి విహీనమైనట్లుగా కనబడుచు ఉన్నది, కళా విహీనమైనట్లుగా కనబడుచు ఉన్నది. చూచిన వారు, ఏమిటి నీవు అలాగున్నావేమిటి? బాధ ఉన్నదా, బెంగ ఉన్నదా, విచారం ఉన్నదా? ఒక రాజు కూడా తన దగ్గర పనిచేసేవానని అడుగుతున్నాడు, నీవెందుకు విచారముగా ఉన్నావని నెహెమియాను అడుగుచున్నాడు. నీవెందుచేత దుఃఖముతో ఉన్నావు? యెరూషలేము గోడలు పడిపోయి, ప్రాకారములు కూలిపోయి, గుమ్మములు కాలిపోతే నేను దుఃఖముగా ఉండకుండా ఎలాగుండగలను? ఇర్మియా గారిని అడిగితే ఆయన చెబుతున్నాడు, అంటున్నాడు, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విడవబడినదిగా విధవరాలి వలె మారిపోయిందేమిటి? పెళ్లి కూతురు వలె కనబడేటట్టి శృంగారమైనటువంటి యెరూషలేము పట్టణము ఎందుకు ఇలా మారిపోయింది? మనిషి జీవితంలో కూడా ఎందుకు ఆనందము లేదు? ఆరోగ్యము లేదు అనే మాట కంటే ఆనందము లేదు అనే మాట చాలా ప్రమాదము. ఐశ్వర్యము లేదు అనే మాట కంటే ఆనందము లేదు అనే మాట చాలా ప్రమాదము. అయితే ఆనందము లేని వారముగానే మన జీవితాన్ని గడుపుకుంటామా? అనేక మంది అనుకుంటున్నారు, ఇక జీవితంలో నాకు సంతోషము కలుగుదేమో, సంతోషము కలిగినటువంటి దినములు దాటిపోయాయేమో, ఇక తిరిగి అవి రావేమో. నిండుగా ప్రవహించే నీళ్లతో నిండి ఉండేటువంటి నది ఎండిపోయి అది ఎడారి వలె మారిపోయినప్పుడు, ఆ నదిని చూచినప్పుడల్లా అక్కడికి వచ్చిన వారు, మేము చూచిన ఈ నది నిండుగా నీళ్లతో ప్రవహించేది, ఇప్పుడు ఏమిటి, నీళ్లు లేవు, ఇసుక ఎడారిలా కనబడుతుంది, ఎలాగైంది, ఎందుకు ఆగిపోయాయి ఈ నీళ్లు? చాలామంది జీవితంలో వారి కన్నీళ్లు వారి జీవితమును ఎడారిగా చేయించు ఉన్నవి. అంటే ఏమిటి? కొందరు అంటుంటారు, ఏడవడానికి కూడా నా కళ్ళల్లో ఇక నీళ్లు లేవు, ఏడ్చి 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 నా కన్నులు పొడిబారిపోయినవి, ఏడ్చుటకు కూడా నాకు శక్తి లేదు, ఏడ్చుటకు కూడా నా కళ్ళల్లో ఒక్క చుక్కైన నీళ్లు మిగలలేదు అని బాధపడుచూ ఉన్నారు. అయితే దేవుని సన్నిధి, యేసు ప్రభు యొక్క సువార్త, దేవుని యొక్క సంఘము వీటికి ఒక జవాబును చూపించుచూ ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జటిలమైనటువంటి సమస్యకు ఒక పరిష్కారమును చూపించేదే దేవుని సన్నిధి. దైవజనుడు దావీదు అందుకే అన్నారు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని అంటున్నాడు. యేసు ప్రభు అన్నారు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఈ మాటలు మీతో నేను చెబుతున్నాను, నా మాటలు వింటే మరలా మీకు పరిపూర్ణమైనటువంటి సంతోషము కలుగుతుంది. యేసు ప్రభు యొక్క సన్నిధానములకు వచ్చినట్లయితే వెలితిగా ఉన్నటువంటిది పోయి సంపూర్ణ సంతోషము కలుగుతుంది. దావీదన్న మాట అయితే, నీ వాక్యము నేను చదువుతూ ఉంటే, పగలైనా రాత్రైనా నీ వాక్య ధ్యానాన్ని నేను చేస్తూ ఉంటే నా హృదయము సంతోషముతో ఉంటుంది. నా హృదయం అంతా కూడా నెమ్మదితో నిండి ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉండగలను. నీ హృదయము నెమ్మదిగా ఉన్నప్పుడే నీవు సంతోషముగా ఉండగలవు. అయితే దేవుని నామమందు సంతోషము కలుగు సాధనములు ఇవి అని చెప్పబడుచు ఉండగా, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనేటటువంటి ఒక మాటను దేవుని వాక్యములో మనం చూడగలుగుచూ ఉన్నాము. అది పౌలు భక్తుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలో తెలియచేస్తున్నాడు. ఆత్మఫలములు, ఆ ఆత్మఫలములలో ఒక ప్రధానమైనటువంటి ఫలము ఏమిటి? సంతోషము అని తెలియచేయచూ ఉన్నాడు.
అనగా దేవుని ఆత్మ ఎవరిపై కుమ్మరించబడుతుందో వారు నిండైనటువంటి శాంతిని పొందగలరు. పరిపూర్ణమైనటువంటి సంతోషముతో వారు బ్రతుకగలరు. ఈ తైలాభిషేక పండుగను ఏర్పాటు చేయొచ్చు. బహిరంగముగా ఒక సదాచారముగా తైలము మీ తలపై పోయిచు ఉన్నప్పటికీ మీ తలంపులపై తన ఆత్మను అభిషేకింపచేసి మీ ఆత్మను ఆనందముతో నింపేటట్టి పనిని దేవుడు జరిగించుచున్నాడు. పరిశుద్ధాత్మ పావురము జరిగించుచున్నారు గనుక దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాట 45వ కీర్తనలో 7వ వచనమందు ఈ విధముగా చెప్పబడినది, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎవరికి ఆనంద తైలాభిషేకము? ఎవరికి? నీతిని ప్రేమించిన వారికి. నీతికి విరుద్ధమైన దుర్నీతిని ద్వేషించు వారికి. ఈ రెండు నీవు చేయనంత వరకు నీకు సంతోషం ఉండదు. నీతి అయినటువంటి యేసుక్రీస్తును నువ్వు ప్రేమించినంత వరకు దుర్నీతిని నీవు ద్వేషించాలి, వద్దనుకోవాలి, కాదనుకోవాలి. నీ మీదికి శోధన వచ్చినప్పుడు దానిని జయించాలి, ఎదిరించాలి. ఒకవేళ నీవు ఎదిరించలేకపోయావా, నీవు ఎదిరించలేక జారిపోయావా, బలహీనపడిపోయావా, శోధనకు లొంగిపోయావా, దేవుని సహాయం కోరుకుని నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, పాపాలను గెలిచిన ప్రభు యేసు నడిగిన పాపాలనోడించు బలమిచ్చు నీకు, పాపాలనోడించు బలమిచ్చు నీకు, పాపవృత్తిని మాను కొనుమి. నమ్మి జీవించుము మనసా యేసు ప్రభుని, నమ్మి జీవించుము మనసా యేసు ప్రభుని, నమ్మిన వారి పని నయమే ఓ మనసా, నమ్మిన వారి పని నయమే ఓ మనసా, పాపవృత్తిని మాను కొనుమి. మనసా శాపాలు నరకంబు సహింపలేవు, మనసా శాపాలు నరకంబు సహింపలేవు, పాపవృత్తిని మాను కొనుమి. నీతిని ప్రేమించి దుర్నీతిని ఎవరైతే ద్వేషిస్తారో, నీ దేవుడున్నాడు. నీ చెలికాండ్ర కంటే, అనగా నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెండ్ర కంటే, నీ తోటి వారి కంటే, విద్యార్థులైతే నీ తోటి విద్యార్థుల కంటే, సేవకులలో నీ తోటి సేవకుల కంటే దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని, నువ్వు నీతిని ప్రేమించాలి. నీతికి సమీపమునకు రావాలి, దుర్నీతికి దూరముగా పారిపోవాలి. అలా నీవు చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఆనంద తైలముతో నిన్ను దేవుడు హెచ్చించాడు. కాబట్టి నీకు ఎలాగుందంటే ఆనందం ఉన్నది. కారణము నీ తలపై, నీ తలంపులపై, నీ ఆలోచనలపై, నీ జీవితముపై, నీ కుటుంబముపై, నువ్వు చేయు సేవపై, నీ సంఘముపై దేవుని అభిషేకము ఎప్పుడైతే ఉందో ఆనందం ఉంటుంది. ఆనందం ఎలాగుంటుంది? నా గిన్నె నిండి పొర్లుచున్నప్పుడు
నాకు కావలసిన దానికంటే ఇంకా ఎక్కువగా నాకు కలుగుచున్నప్పుడు నాకు సంతోషం. ఈ రోజున ప్రతి వారి జీవితంలో దుఃఖము తొలగిపోవాలని, సమృద్ధి కలగాలని యేసు ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుని వాక్యం ఏమంటుంది? యెషయా గ్రంథములో 61వ అధ్యాయం 3వ వచనములో, సియోనులో దుఃఖించు వారికి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం ఇస్తున్నానంటున్నాడు. సియోనులో దేవుని ఏర్పాటు ఆలయం ఉన్నటువంటి ప్రదేశమందు అక్కడ ఎవరైతే దుఃఖిస్తున్నారో అంటే దుఃఖముతో వస్తారు దేవుని మందిరానికి. మీలో కూడా చాలామంది బిడ్డలు లేరని దుఃఖంలో వచ్చిన వారు ఉన్నారు. ఆరోగ్యం లేదని దుఃఖంతో వచ్చిన వారు ఉన్నారు. కుటుంబంలో నెమ్మది లేదని ఏడుస్తూ వచ్చిన వారు ఉన్నారు. నీకు శ్రమ కలిగినప్పుడే దుఃఖము కలిగినప్పుడు దేవుని సన్నిధికి నీవు వస్తున్నావు. అయితే ఈ దుఃఖముతో వచ్చిన వారిని దేవుడి రోజున ఆనంద తైలముతో అభిషేకము చేయబోతూ ఉన్నాడు. 35వ అధ్యాయంలో కూడా 10వ వచనం యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట, యెహోవా విమోచించిన వారు, దేవుని చేత నీవు విమోచించబడితే అనగా దేవుని చేత నీవు విడిపించబడితే, నీ బంధకాల నుండి నీవు విడుదల పొందినట్లయితే, నీ సంఖ్యలను దేవుడు తన సర్వశక్తితో త్రెంచివేసినట్లయితే, నీ బలహీనతల నుండి దేవుడు నిన్ను విడుదల చేసి గంతులు వేయినట్టి లేడి పిల్లవలే నిన్ను దేవుడు తన శక్తితో నింపితే, అప్పుడు నువ్వేం చేస్తావు? పాటలు పాడిచ్చు తిరిగి సియోనుకు వస్తారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తారు. నువ్వెక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావో, ఎక్కడి నుండి ఏడుస్తున్నావో, ఏడుచుచున్న చోటు నుండి సంతోషముతో మరలా సియోనుకు వస్తావు, దేవుని మందిరానికి వస్తావు. ఈవేళ ఏడుస్తూ వచ్చిన వారు, కన్నీరు తొడవబడి శ్రమలో వచ్చిన వారు, విడుదల పొందిన వారై తిరిగి దేవుని మందిరానికి నవ్వుతూ రావాలంటే దేవుని సన్నిధిలో నీ ఒక ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఏడుస్తూ నీ మందిరానికి వెళ్ళవచ్చాను, నేను మరలా నీ మందిరమునకు నవ్వుతూ రావాలి. లేమిలో నుండి వచ్చాను, కలిగిన స్థితిలో ఉండి నీ మందిరానికి రావాలి. చెడిపోయి వచ్చాను, బాగై రావాలి. ఒళ్ళంతా గాయాలతో వచ్చాను, గాయములు మానిపోయి రావాలి. హృదయమంతా నలిగిపోయిన స్థితిలో వచ్చాను, నేనిప్పుడు నెమ్మది కలిగిన స్థితిలో మరలా నీ మందిరములో నిలవబడి పాటలు పాడేవారిలో నేనుండాలి, చప్పట్లు కొట్టేవారిలో నేనుండాలి, భజన చేయువారిలో నేనుండాలి. అందుచేతనే ప్రభునందు ప్రియులారా, వారు సియోనుకు వస్తారు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, మూలుగు లేదు, ఆయాసము లేదు, గుండె బాదుకునుట లేదు. దుఃఖముతో ఉండి గుండె బాదుకుంటున్నారు, అయ్యో అయ్యో అని తల పట్టుకుంటున్నారు. బిడ్డలను గూర్చిన దుఃఖము, తల్లులను గూర్చిన దుఃఖము, తండ్రులను గూర్చిన దుఃఖము, బంధువులను గూర్చిన దుఃఖము, సంఘములను గూర్చిన దుఃఖము, ఎవరి జీవితాన్ని గురించి వారు దుఃఖించేటువంటి స్థితిలో వచ్చిన వారికి వాక్యం ఏమిటి, దేవుడు చెప్పేది ఏమిటి, దేవుని వాగ్దానం ఏమిటి? నిట్టూర్పు ఉండదిక, అది ఎగిరిపోతుంది. దుఃఖం ఉండదు, ఎగిరిపోతుంది. అంటే కనబడదన్నమాట. ఎగిరిపోతే పొట్టు తెచ్చి ఇక్కడ రాసుగా పోస్తే గాలి వచ్చినప్పుడు పొట్టు ఎగిరిపోద్ది. మరలా అక్కడికి వచ్చి చూచిన వారు, ఏది పొట్టు ఇక్కడ ఉండాలి, పెద్ద రాశిగా ఉండాలి, ఏది లేదయ్యా, ఎగిరిపోయింది, లేదిక 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 ఉండదిక. మన జీవితంలో ఎన్నో పర్యాయాలు ఎన్నో బాధలు చూచాము, బాధలు పెట్టిన వారిని చూచాము, శత్రువులను చూచాము, విరోధులను చూచాము, మన పనిని అడ్డగించే వారిని చూచాము, సాగకుండా చేయడానికి
సమస్యలు సృష్టించిన వారిని చూచాము, కానీ వారు ఏమయ్యారు? వారు ఎక్కడికి వెళ్ళారు? కొందరైతే ఆర్థిక ఇబ్బందులు చూచాము, ఏమైనవి? సమస్యలు ఏమేమి ఉన్నవో అన్నీ మనము చెప్పలేం, కానీ వాటిని దేవుడు లేకుండా చేసి సంతోషమిస్తున్నాడు. ఇక 4వదిగా తైలము ఆదరణకు గుర్తుగా ఉన్నది. నూనెతో నా తల అంటియున్నావు. దీని గురించి నాకేమి కొదువా నాదురుండా అనే కీర్తనలో నూనెతో నా తల అంటియున్నావన్న చరణాన్ని పాట రూపంలో అయ్యగారు తెచ్చినప్పుడు ఆనంద తైలము దాని గురించి మనోవిచారంలో కీర్తనుంది, ఒక చరణం ఉంది. నాకేమి కొదువలో ఒక చరణం ఉంది. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను. అత్యానందము, నిత్యానందము, సత్యానందము నీలో నేను అగుపరిచితి, అమర్చితి. అది మాత్రమే కాదు, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను. స్నానము ప్రభువో జనము ప్రజలకు జరుపుట సరియని అనుచున్నాను. మనోవిచారముకు నీకు అందుకే ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త ఆయన పేరే సత్యస్వరూపి. ఆ సత్యస్వరూపి ఎవరు? ఆ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు. నాలో ఉన్నాడా? ఎవరు మట్టుకు వారు గుండె మీద చేసుకుని చూచుకోండి. నా ఆత్మలో ఆత్మీయ అయి ఉన్నాడా? నా మనస్సులో ఉన్నాడా? ఆయనకు నా అంతరంగము ఆలయమా? నా జీవితము అనుకూలమా? అందుకనే పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. తప్పు చేసినప్పుడల్లా దుఃఖపడేది ఎవరు అంటే నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుచున్నాడు. ఆయనను దుఃఖపెట్టి మీరెలాగూ సంతోషముగా ఉండగలరు? ఆయనను దుఃఖపెట్టి మీరు ఆదరణను ఎలాగూ పొందగలరు? అందుచేతనే నేను పంపుతున్నాను, ఆత్మను పంపిస్తున్నాను. ముందుగా మనం పాడుకున్నామది, దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. ప్రభు అంటున్నాడు, మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని యోహాను సువార్తలో 16:6-7 వచనాల్లో చెబుతున్నాడు. మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను కనుక ఈ రోజున దేవుడు తైలాభిషేకము రోజున ఆదరణకర్తను పంపిస్తున్నాడు. మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నదన్న సంగతి నీ ప్రక్క వారికి తెలియదు, కానీ నీ ఇంట్లో వారికి కూడా తెలియదు, కానీ ప్రేమ కలిగిన ప్రభు ఎరుగును గనుక ఆయన ఆత్మను ఆదరణ కొరకు పంపిస్తున్నాడు. ఇక 5వదిగా తైలాభిషేకము అలంకారమునకు ఆనవాలుగా ఉన్నది. ముందుగానే నేను మీకు జ్ఞాపకం చేశాను, అలంకారం ఏమిటి? గోపరస తైలముతోనూ సుగంధ వర్గములతోనూ 6 మాసములు గోపరస తైలము, మరొక 6 మాసములు సుగంధ వర్గములు, సుగంధ తైలములు. ఒక పెండ్లి కుమార్తె కావాలంటే 12 నెలలు. మన జీవితంలో చాలా ఏండ్లు గడిచిపోయాయి, అసలు పెండ్లి కుమార్తెయే చాలా మందికి తెలియదు. అనగా ప్రభు యొక్క పెండ్లి కుమార్తె ఎవరో
నువ్వు మారు మనసు వరకు వచ్చావు, రక్షణ వరకు వచ్చావు. ప్రభు రూపంలోకి మార్చబడిన పెళ్లి కుమార్తెగా తయారవ్వాలంటే నిన్ను తయారు చేసేది ఎవరు? ఎస్తేరును తయారు చేసేది హేగే, రూతును తయారు చేసేది నయోమి, అలాగునే రిబ్కను తయారు చేసేది వారి పుట్టింటి వారు, లేక అబ్రహాము పంపినటువంటి ఆభరణములతో ఆమె సిద్ధపడినది. వీళ్ళ ప్రభు రాకడ కాలములో మనమందరం కూడా ఆత్మను పొంది, వరమును పొంది అలంకరించబడిన వధువుగా ఉండాలి. కానీ ఆమె వైధవ్యపు స్థితి నుండి వధువు స్థితిలోకి వచ్చింది. యేసు ప్రభును కలిగిన వారందరూ వధువు స్థితిలోనికి వస్తారు. యేసు ప్రభును నీ జీవితంలో నిజమంటే నిజముగా నువ్వు కలిగి ఉండని ఎడల నీ స్థితి వధువు కాదు. ఇంకొక మాట నేను మీకు చెప్పనక్కరలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుని గుండెల్లో నిండి ఉండని ఎడల, నీవు పరిశుద్ధ ఆత్మను పొందని ఎడల, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండేటట్టి, ఆత్మను ఆనందపరిచేటట్టి కార్యములు చేసిన ఎడల నీవు అలంకరించబడిన వధువు. యెరూషలేము కూడా తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఉన్నది అని యోహాను ప్రకటనలో వ్రాయిచున్నాడు. ఈ తైలాభిషేకము ద్వారా మనం అందరము ఈ జీవితపు సమస్యల నుండి విడుదల పొంది ఆయన రక్తాభిషేకముతో పరిశుద్ధులమై, ఆత్మాభిషేకముతో శక్తిమంతులమై ప్రభు రాగానే రెండవ రాకలో ఆయన ఎదుర్కొను ధన్యత మీ అందరకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ అని చెప్పండి. మరణాత చెప్పండి. ఆమేన్. మరణాత, మరణాత, ఆమేన్. మోకరించండి, ఎక్కడున్నవారు అక్కడే. కన్నులు మూసుకోనండి. చేతులు జోడించగలిగిన వారు చేతులు జోడించండి. పరిశుద్ధాత్మని సంచారము మన మధ్య ఉన్నది. సిలువేయబడిన యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నారు. పరిశుద్ధాత్మ పావురము మన మధ్య ఉన్నారు. ఆయన మనలో కార్యము చేయడానికి గాను నీ దుఃఖము సముద్రమంతైనా కానీ, నీ వేదన ఎర్ర సముద్రమంతైనా కానీ, నీ జీవితం ఒక ఎడారి వలె కనబడుచున్నా కానీ, ఈ రోజున దేవుడు నిన్ను అభిషేకించి, ముందుగా తన రక్తముతో నిన్ను అభిషేకించడం ద్వారా నిన్ను శుద్ధి చేసి, నీ పాపమేదో దేవుని దగ్గర నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాచుకోవడానికి వీలు లేదు. అతిక్రమమును దాచుకొని వాడు వర్ధిల్లడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తూ ఉంటే నీవు దాన్ని ఒప్పుకోవాలి. కానీ నీవు తప్పును సమర్థించుకుంటే నీ తప్పు నీకు శాపమును, శిక్షను, దుఃఖమును కలుగు చేస్తుంది. నీ తప్పిదాన్ని నీవు దేవుని దగ్గర ఒప్పుకుంటే నీకు సంతోషము, నెమ్మది కలుగుతుంది. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వేలాడింది నీ పాపములను క్షమించడానికి, నీ హృదయమును శుద్ధి చేయడానికి. ఎలుగెత్తి ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారి లెక్క అప్పచెప్పాలి. ఎవరి సమస్య వారిదే, ఎవరి శ్రమ వారిదే. ఆలయములో హన్నా ఏడవలేదా? పెనిన్న పెట్టే బాధలను బట్టి దేవునికి మొర్ర పెట్టుకోలేదా? బాధలో ఉన్న భక్తులు, ముఖ్యంగా దావీదు వంటి మహారాజు గారు, నా పరుపు తేలిపోతుంది కన్నీళ్లతో అని, నా కన్నీళ్లతో నా పరుపు కొట్టుకుపోతుంది అని, ఇంటి పైకప్పుపై ఒంటరిగా ఉండి రాత్రంతా మూలుగుచున్న పక్షి వలె ఉన్నానంటున్నాడే. ఎంత దుఃఖమో, ఎంత వేదనయో, ఎంత బలహీనతయో. ఆత్మీయంగా బలహీనులు,
శరీరమందు ఆరోగ్యము లేనివారు, కుటుంబమందు నెమ్మది లేనివారు, సంవత్సరాలు 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 జీవితం అంతా సమస్యలే. ఎటు చూచినా ఎడారి, నీటి ఊట లేదా, చిన్న బిడ్డ త్రాగడానికైనా కొంచెం నీళ్లు దొరకవా? ఈ ఎడారిలో నా కుమారుడు నీళ్లు లేక చచ్చిపోతే నేను బ్రతకగలనా? నా బిడ్డ నీళ్లు లేక చనిపోతే నేను బ్రతకగలనా? నా కొరకు నా బిడ్డడు కోసము నేను బ్రతకాలి. ఎవరు బ్రతికిస్తారు? నీటి ఊట పుట్టించేది ఎవరు? ఎంత ఏడ్చిందో హాగురు ప్రార్థన నామకార్థమైనది కాదు, పెదవులతో చేసిన ప్రార్థన కాదు. సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అంత ఎక్కువ ప్రార్థన నీ దాసురాలు చేసుకుంటే విన్నావే, నీ దాసుడైన దావీదు చేసుకుంటే విన్నావే, నీ భక్తుడైనటువంటి యోబు చేసుకుంటే విన్నావే, బాధలో ఉన్న ఇర్మియా ప్రార్థన విన్నావే. విలాప వాక్యముల్లో అంతా ఏడుపే ఏడుపే ఏడుపే. యోనా చెప్పగా నీనివే వారు ఏడిస్తే విన్నావే. కన్నీళ్లతో ఎవరు అడిగారో వారు అడిగింది అనుగ్రహించావే. నీ ఆత్మ నాకు అనుగ్రహించు తండ్రి, నీ రక్షణ నాకు దయచేయి తండ్రి, నీ వరములు నాకు దయచేయి తండ్రి. కుటుంబాన్ని నెమ్మదిగా నడిపించుకోవడానికి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. శ్రమల్లో విసుక్కోకుండా ఉండే సహనాన్ని ఇవ్వండి తండ్రి. ఎంతమంది అయితే చేతులెత్తి ప్రార్థన చేయించున్నారు, మోకరించి మొర్ర పెట్టుకుంటున్నారు, చేతులు జోడించి బ్రతిమలాడుతున్నారు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయించున్నారు. ప్రభువా వారిపై నీ అభిషేకం ఉంచండి. దుఃఖములో ఉన్న వారిపై నీ అభిషేకాన్ని ఉంచండి. కన్నీళ్లతో ఉన్న వారిపై నీ అభిషేకాన్ని ఉంచండి. బలహీనులపై నీ అభిషేకాన్ని ఉంచండి. సేవకులపై నీ అభిషేకాన్ని ఉంచండి. సంఘముపై నీ అభిషేకాన్ని ఉంచండి. నాపై ఇక్కడ చేరిన వారిపై అభిషేకాన్ని ఉంచండి తండ్రి. యవనస్తులను నీ ఆత్మతో నింపండి, వృద్ధులను నీ ఆత్మతో నింపండి. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు, మీ వృద్ధులు కలలు కంటారు. నా ఆత్మను సర్వ జనుల మీద అంచె దినములలో కుమ్మరిస్తానని వాగ్దానము చేసిన యేసు ప్రభువా శక్తి పంపండి, కుమ్మరించండి. ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, రోధించి ప్రార్థన చేయాలి. తెల్లవారులు పెరుగులాడి ప్రార్థన చేసిన యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. ఆయన పేరున ఒక జనాంగం, ఆయన పేరున ఒక రాజ్యం. దావీదు ఒక భక్తుడు, తన కన్నీళ్లను బట్టి దావీదు కుమారుడయ్యాడు యేసు ప్రభు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, కరుణించుమని గుడ్డివారు ప్రార్థన చేస్తే ఆ పేరు విన్న యేసయ్య కన్నులు తెరిచాడు, గుడ్డివాడు చూచాడు. ఇప్పుడు మమ్మల్ని కనికరించారు. మా దగ్గర మీరున్నారు, మీ దగ్గర మేమున్నాం. కనికరించండి తండ్రి, కృప చూపండి తండ్రి. అందరూ ప్రార్థన చేయండి. పిల్లల కోసం ప్రార్థన చేయండి, మీ కుమారుల కోసం మీ కుమార్తెల కోసం ప్రార్థన చేయండి, మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. మీరు బిడ్డలు లేని వారైతే ప్రార్థన చేయండి. గర్భవతులుగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వారి గర్భముల్లో ఉన్న బిడ్డలు నెలలు నిండి తల్లికి సుఖ కాన్పు కలిగే వరకు బిడ్డలను భద్రపరచుము, తల్లులను భద్రపరచుము.
వివాహాలు కాని వారిని కనికరించండి, ఉద్యోగాలు లేని వారిని కనికరించండి, ఇతర దేశాల్లో ఉన్న వారిని కనికరించండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని కనికరించండి, సేవకులను కనికరించండి, సేవకుల కుటుంబాలను కనికరించండి, విశ్వాసులను, బాధల్లో ఉన్న విశ్వాసులు, బరువుల బండిని మోయలేకపోతున్న వారిని కనికరించండి, కనికరించండి. వెలుపాట బహుయూద ములులో పటను భయము కలిగే నెమ్మది తొలిగేను. పలు విధములగు సంధియంబుల పలన పోరాటములచేనే నలసి ఇటు నటు కోటబడి దుర్బలుడనై గాయము తోనిదే ఉన్న పాటు నావాచు చున్నాను నీ పాద సన్నిధి రక్షక. ఎందరైతే ఈ దినమున నీ సన్నిధికి వచ్చారు వారందరినీ కనికరించారు. తైలములో నీ ప్రభావమును పంపించి ఎవరిపై తైలం పోయబడుచున్నదో వారిని అభిషేకించండి నీ రక్తముతో, ఆత్మతో. స్రష్ట 3 ఈ సీడీని అభిషేకించండి. ఇది తయారు చేసిన రెవరెండ్ జీవరత్నం గారిని నీ శక్తితో, నీ ఆత్మతో, నీ వరములతో, నీ జ్ఞానముతో, వివేకముతో అభిషేకించండి. ఈ పాటలపై నీ అభిషేకాన్ని ఉంచండి. ఈ పాటలలోనికి నీ ప్రభావాన్ని పంపండి. వింటున్న వారికి ఆశీర్వాదకరముగా చేయండి. దేవాని కరికరము కొరకు మరణాత మహిమ స్వస్థత శాలకు ఎందరు వచ్చారు, ఎందరెందరు వచ్చుచున్నారు, ఎక్కడెక్కడి నుండి వచ్చారు, ఎక్కడెక్కడి నుండి వచ్చుచున్నారో కనికరించ. ఇది నా ఆహారంపై నీ ఆశీర్వాదాన్ని ఉంచు. ఈ పనుల నిమిత్తము నీకు కానుకలు ఇచ్చు వారిపై నీ ఆశీర్వాదాన్ని ఉంచండి. పని చేయు వారిపై నీ ఆశీర్వాదాన్ని ఉంచండి. నీ దాసుని కుటుంబాన్ని మరోసారి అనగాని పని కొరకు పునఃప్రతిష్ఠ చేసుకుంటున్నాము. కృపచూపుము, కడుకు మమ్మను మహిమ మేఘమెక్కించుము. త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములో వినయముగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.